హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ పురాతన భవనాన్ని చూశారా? ఒకప్పుడు వైభవానికి, జమీందారీ నవాబుల కాలం నాటి రాజసానికి ప్రతిరూపంగా నిలిచిన ఇల్లు ఇది. ఒకప్పటి తెలుగు సినిమా ఇండస్ట్రీని తన అందచందాలతో, అద్భుతమైన నటనతో శాసించిన ఒక స్టార్ హీరోయిన్ అమ్మమ్మ గారి ఇల్లు ఇది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబుల సరసన టాప్ హీరోయిన్ గా వెలిగిన నటి కాంచన గారు. మచిలీపట్నంలోని కోనేరు సెంటర్ నుండి బందర్ కోట వెళ్లే దారిలో ఈ చారిత్రాత్మక కట్టడం ఉంది. కాంచన గారి అసలు పేరు వసుంధరాదేవి. ఒక సాంప్రదాయ బ్రాహ్మణ జమీందారీ కుటుంబానికి చెందిన ఈమె మొదట ఏరోస్టెస్ గా వర్క్ చేసేవారు. ఆ సమయంలో విమానంలో ఆమెను చూసిన ప్రముఖ దర్శకుడు శ్రీధర్ గారు సినిమాల్లో ఛాన్స్ ఇచ్చి వసుంధరను కాస్త కాంచనగా మార్చేశారు. అప్పట్లోనే ఎంతో మోడర్న్ థాట్స్ తో, గుండె నిండా ఆత్మస్థైర్యంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కాంచన గారు. కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినా తన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఎంత పేరు సంపాదన వచ్చినా ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలు చూశారు. తల్లిదండ్రుల వేధింపులు, మోసాల వల్ల ఆమె పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే మిగిలిపోయారు. అయితే చాలా మంది కాంచన గారు ఇప్పుడు పేదరికంలో ఉన్నారు, గుడిలో ఉంటున్నారు అని ప్రచారం చేస్తుంటారు. కానీ అది అస్సలు నిజం కాదు. ఆస్తిపాస్తులు, బంధాల కంటే భగవంతుడే మిన్న అనుకున్న ఆమె తనకున్న 100 కోట్ల ఆస్తిని ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి, అంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసేశారు. కేవలం రాసి ఊరుకోలేదు. ప్రస్తుతం బెంగళూరులో ఒక వేద పాఠశాలను ఏర్పాటు చేసి 100 మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా వేదాలు నేర్పిస్తూ ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఒకప్పుడు ఎంతో మంది కోలాహలంగా తిరిగిన ఈ జమీందారీ ఇల్లు ఈ రోజు వారెవరూ లేక మెయింటెనెన్స్ కష్టమై ఇలా పాడుపడిన స్థితికి చేరుకుంది. ప్రస్తుతం ఇక్కడ ఎవరో అద్దెకు ఉంటున్నారు. సమయం ఎంతటి మహారాజునైనా సామాన్యుడిగా మారుస్తుంది అనడానికి కాలగమనంలో కలిసిపోతున్న ఇలాంటి కట్టడాలనే నిదర్శనమని చెప్పవచ్చు. మరి కాంచన గారి జీవితంపై, అలాగే ఈ పురాతనమైన ఇల్లుపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.